పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. ఎస్జిఐడి డిపార్ట్మెంట్ వస్తున్నాం సార్. సార్ని మెప్ప ప్రాజెక్ట్ డైరెక్టర్ డిడి గారు విద్యాసాగర్ నుండి నడిపించినటువంటి మన జిల్లా కలెక్టర్ కొట్టాలమ్మా. తదుపరి కార్యక్రమాన్ని వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు కలెక్టర్ గారు తన్నేశ్వర మేడం గారికి, అలానే నర్సింగ్ కాలేజ్ చైర్మన్ గారికి కూడా నమస్కారాలు. ఈ జాబ్ మీద పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రెండు నిమిషాలండి. ముందు జ్యోతి ప్రజ్వలన. My name is Anisha from English department. Campus recruitment is not just about hiring a fresh talent. It's about building the future every year. So I would like to introduce skill development and training. The government of Andhra Pradesh has been giving to the various beneficiaries through the Dignitary Skills Development and Training Department, which is established in 2014 by TDP government. APSSDC Prakasham has established ఒక మంచి అవకాశం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చదువుకునే పిల్లల్ని స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది 2014లో అప్పుడున్న గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ 2014లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ కేవలం ఎడ్యుకేషనే కాదు, ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్ ఇప్పించాలనే గవర్నమెంట్ యొక్క ముందు చూపుకి ఉదాహరణ లాస్ట్ 10 yearsగా ఎన్నో వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కంపెనీల్లో జాబ్స్కి వెళ్ళడం జరిగింది. ఇంజనీరింగ్ పిల్లలు కానీ, డిగ్రీ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, ఐటీఐ పిల్లలు కానీ వాళ్ళ రేంజ్లో దానికి సంబంధించిన జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి స్టూడెంట్ ఎడ్యుకేషన్కి బ్యాలెన్స్ చేస్తూ ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి యూనివర్సిటీ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు ఏపీ ఎస్ఎస్డిసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆల్రెడీ అరౌండ్ 50 కంపెనీస్ వరకు వచ్చినాయి. అక్కడ బోర్డులన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఏ కంపెనీ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, చాణక్య క్యాంపస్ అని, గౌతమ్ బుద్ధ క్యాంపస్ అని. క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం ఆఫర్ లెటర్తో ఇంటికి వెళ్ళాలని మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటాం. ఆల్మోస్ట్ 55 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు 55 కంపెనీస్ వచ్చారు ఈరోజు జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడ జాబ్ మేళా కోసం వచ్చిన ఇక్కడ మన ప్రకాశం జిల్లా స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ 55 కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున వెల్కమ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ ఒక రెండే విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాలో చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు
ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది. అలా చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకు వస్తున్నారు, దెన్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్ 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం దే ఆర్ షిఫ్టింగ్ చేస్తున్నారు, అది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 months అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ శాలరీ అయినప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20,000-25,000 or 80,000 వాట్ ఎవర్ ఇట్ మే బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి. ఫస్ట్ 1 year షుడ్ బి మీ ఎయిమ్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద లెర్నింగ్ ఫేజ్. బికాస్ మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి కొత్తగా వచ్చిన వారు ఉంటారు, మీ 1 year కూడా ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కాలేజ్. అంటే కొత్తగా నేర్చుకోవాలి, మీరు చదివినది ఒక రకంగా ఉంటుంది బట్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో దాంట్ని మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ గ్యాదరింగ్ దాంట్లో మీరు ఫోకస్ చేయాలి. కనీసం ఒక 1 year అయినా ఆ కంపెనీలో మీరు పని చేయాలి. తక్కువ శాలరీ అయినప్పటికీ యూ హ్యావ్ టు వర్క్ దేర్. ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్, ఆ సేమ్ కంపెనీలోనే ఎక్కువ మీరు శాలరీ మీకు దొరుకుతుంది ఆర్ మీరు ఇంకా కూడా వేరే కంపెనీస్కు మీరు వెళ్ళవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఒకసారి జాబ్ దొరికింది అంతే లైఫ్ సెటిల్ అయింది అనేది మీ మైండ్ సెట్ ఉండకూడదు. బికాస్ కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండాలి. ఒక డిగ్రీ దొరికింది, ఒక జాబ్ దొరికింది అంతే అనేది మీరు ఆగిపోకూడదు. యూ ఆల్ షుడ్ బి హ్యావింగ్ ద గ్రోత్ మైండ్ సెట్. కంటిన్యూస్గా ఇప్పుడు ఎన్నో మీకు ఆన్లైన్ కోర్స్ ఉన్నాయి, మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్స్లో మీ స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కోర్స్ అవి అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చేసి ఉండాలి. సో దట్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో యూ షుడ్ బి హ్యావింగ్ దట్ లెర్నింగ్, ఇది మీకు కంటిన్యూస్గా అది ఉండాలి. సో అది మీరు అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుతున్నాను. దెర్ ఈస్ వన్ థింగ్, దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్, దెర్ ఈస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్. సో మీరు ఇప్పుడు జాబ్ వచ్చేస్తే మనకు కంఫర్టబుల్గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి. కంటిన్యూస్గా చదువుతూ ఉండండి, కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండండి. సో వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ప్లేస్డ్ అక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు ఏ జాబ్కు వెళ్ళినా ఎన్షూర్ దట్ మీరు ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి. And very much outstanding students studying here in Sri Harshini Degree College. Maaku meer ichina skill development, the program you have given us is very much privileged and we are learning lot of things here. We are learning including AI such as cloud computing and some AI based tools along with basic software companies like MS Office and PowerPoint presentation too. And we are very much thanking the management along with the APSSDC director and Pranita madam for giving this opportunity. Thank